తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలలో రవితేజ ఒకరు. ఈయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ సక్సెస్ సాధించడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈయన సోలోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ వరుస సక్సెస్ లను అందుకుంటున్నారని చెప్పాలి. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా రిప్రజెంట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఆయన ఏకంగా 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రవితేజ కెరియర్ లో ఇదే అత్యధికమైన రెమ్యునరేషన్ కావడం విశేషం. ఇక ఇప్పటికే ఆయనకి వరుసగా 3 ఫ్లాప్లు వచ్చాయి. అయినప్పటికీ తను ఎక్కడా తగ్గకుండా రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవడం లేదు. ఈ రేంజ్ లో తన రెమ్యునరేషన్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు కాబట్టే ఆయన ఇప్పటికీ టాప్ హీరోగా గుర్తించబడుతున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లు అని తెలుస్తుంది. మరి మొత్తం సినిమాని హరీష్ శంకర్ భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి రవితేజకి ఉన్న మార్కెట్ ప్రకారం ఆయన మీద హెవీ బడ్జెట్ పెట్టడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి ఈ సినిమాని తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో సక్సెస్ కొడితే అటు రవితేజకి ఇటు హరీష్ శంకర్ కి మరొకసారి మార్కెట్ అనేది భారీగా పెరుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాని మీద ఇప్పటి వరకు అయితే క్లారిటీ లేదు. కాబట్టి ముందుగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది.